నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. ఈ ఏడాది భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. అతి కష్టం మీద చేతికొచ్చిన పంటను అమ్ముకుందామన్న వ్యాపారస్తులు దగా చేస్తున్నారు. సాధారణ రేషన్ డీలర్తో మొదలైన ఓ వ్యక్తి నియోజకవర్గాన్నే శాసించే స్థాయికి చేరుకున్నారు. ఎన్నో దందాలు చేసిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఇందారంలో సముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్లు పెట్టి రైతులను నట్టేట ముంచుతున్నారు. తన కుటుంబ సభ్యులనే వ్యాపార బినామీలుగా మార్చి డీసీఎంఎస్ సెంటర్ను తన చేతిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలులో అక్రమాలకు తెరలేపాడు. అతనిచ్చే అమామ్యాలకు అలవాటు పడ్డ సివిల్ సప్లై, అగ్రికల్చర్, లారీ ట్రాన్స్పోర్ట్ అధికారులు విజిలెన్స్ విచారణలో అడ్డంగా దొరికిపోయారు. 13 మంది పైన కేసులు నమోదైతే కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను బెయిల్ పై బయటకొచ్చారు. ఇప్పుడు ఇదే అనుమానాలకు తావిస్తోంది. అక్రమ దందాపై ఐ న్యూస్ ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్లో సుముఖ ఆగ్రో ఇండస్ట్రీ పేరుతో బియ్యం కొనుగోలు దందా బయటపడడంతో అయితే మంచిర్యాల జిల్లాలో కలకలం అయితే రేపుతోంది. డీసీఎంఎస్ సెంటర్లో పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తక్కువ రేట్లకు ధాన్యం కొనుగోలు తీసుకొచ్చి స్థానిక రైతుల పేరుట కొనుగోలు చేసినట్టుగా 1.5 టోకరా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రైతులతో పాటు ఇటు తాటిపల్లి శ్రీనివాస్ సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా మీరు 6 కాలం కష్టపడి ఇటు పంటలు పండిస్తూ ఉన్నారు. కొనుగోలు సెంటర్లకు తీసుకుపోతేనేమో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా పక్క రాష్ట్రాల ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి 1.5 ఫ్రాడ్కి అయితే పాల్పడ్డారు. ఏ రకంగా చూస్తారు మీరు? ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ మేము 6 కాలం కష్టపడి పండించిన పంటను డీసీఎంఎస్ వాళ్ళు కొంటలేరు. మొత్తానికి మహారాష్ట్ర నుండి తక్కువ కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ కమ్మి ఇప్పుడు పట్టుబడ్డారు. ఒక 13 మంది అట. అధికారులు వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదు. మొన్న ఒకరిని అరెస్ట్ చేసినట్టు చేసి వాళ్ళ కొడుకును, మరి వాళ్ళు అయినా కూడా బయటనే తిరుగుతుండు. మరి ఇంకా 12 మంది ఎందుకు దొరుకుతలేరో, మరి ఎవరి తప్పిదమో, అధికారుల తప్పిదమా లేకపోతే ఎవరి తప్పిదమో. మేమైతే మరి మా రైతులు ఏమైనా చిన్న తప్పు చేసినా కానీ మమ్మల్ని ఇమీడియట్లీ దొరకబట్టి లోపల చెరలేసి రోకాన్లు వేసి అంత ఇబ్బంది పెడుతున్నారు. మరి వీళ్ళు దర్జాగా మరి ఎక్కడ హోటల్లో అక్కడ హైదరాబాద్ ఇక్కడ సంపాదించుకున్నంత డీలర్సీను హైదరాబాద్లో పిస్తా ఓట్లని పెట్టి కొన్ని కోట్లతోటి కొన్ని 100 కోట్లు సంపాదించి ఇప్పుడు నాకు జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నేను ఒక 10 ఎకరాలు నాకు పట్టాలేని భూమి, నా బంజరు భూమి అమ్మినాను అతనికి పేపర్ రాయకుండా ఇచ్చినాను 10 లక్షలకు. నాకు ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదు. 10 సంవత్సరాల క్రితం ఆయన నా దోస్తు కాబట్టి నేను అమ్మిన. ఆయన నాకు ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఇంటికి పోయి అడిగేసరికి నా కొడుకుని నేను అడిగేసరికి నన్నే కొట్టించి మళ్ళీ నేను ఒకరిని కొట్టేసరికి నాకు శిక్ష పడేసిండు. పెద్ద కథ చేసిండండి. ఇప్పుడు నాకు చాలా అన్యాయాలు చేస్తుండు. భూ బకాసురుడు, ఇసుక మాఫియా అన్నీ ఉన్నాయి. అతనితో ఎదుర్కోవాలంటేనే మాకు ఇబ్బంది అవుతుంది. నా ఉన్న భూములు అమ్ముడు పోయినాయి, జాగాలు అమ్ముడు పోయినాయి. నా బ్రతికే బజార్లో పడ్డది డీలర్సీని చేయబట్టి. ఇంకెంతకున్నదో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడతానని ఇంకెంతమందితో కొట్టిస్తాడో అవన్నీ కూడా నేను కూడా సిపి గారికి కంప్లైంట్ చేస్తా. నాకు ప్రాణభయంలో నా భార్య పిల్లలకు అన్ని రకాలుగా అన్యాయమే చేస్తాడు తప్ప ఎవరికి న్యాయం చేయడు. 1,39,00,000 కాజేసిండు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే వైపు మీరేమో వడ్లను అమ్ముకోవడానికేమో నరకయాతన పడుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులేమో ఇటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్టు రసీదులు ఇస్తూ కూడా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటే రైతులకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అధికారులు న్యాయం చేస్తే బాగుంటుంది. అధికారులు అయిన వైపే ఉన్నారు. అయిన మోచేతి నీళ్ళ తాగుతారు అధికారులు. దానికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? రైతులకు న్యాయం జరిగే అసలు సంఘటనే కనబడతలేదు. ఇక డీలర్ శ్రీనివాస్ అంటే ఆయన ఒక ఊడల మరి ఇటు మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా స్థానిక రైతుల దగ్గర నుంచి ఏమో సకాలంలో ఇటు వడ్లు కొనుగోలు చేయట్లేదు. వర్షాలు పడితేనేమో రైస్ మిల్లులకు తక్కువ మొత్తంలోనో రైతులేమో ఇటు వడ్లను అమ్ముకుంటున్నారు. వీరేమో ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చేసి అధిక మొత్తంలోనైతే లాభపడుతున్నారు. ఇలా కేవలం ఒక తాటిపల్లి శ్రీనివాసే కాదు, ఇటు రైస్ మిల్లు ఓనర్స్ ఉన్నారు. కేవలం ఆయన రైస్ మిల్ అని కాదు, మరికొన్ని రైస్ మిల్ల పైన కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేయాలని మీరు కోరుకుంటున్నారా? చాలా ఖచ్చితంగా చేయాలి. కానీ ఎవరు చేస్తారండి? ఇప్పుడు కొంచెం కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు.
మాకు కొంచెం న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే DCMS ద్వారా ఇంత అన్యాయం జరిగిందని అసలు మాకే తెలియదు. వాస్తవంగా ఇవి న్యూస్ వచ్చేసరికి కలెక్టర్ గారికి అసలు మెచ్చుకోవచ్చు. కలెక్టర్ గారిని ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. మా రైతులకైతే న్యాయం చేయాలి. దాంతోపాటు మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. కేవలం శ్రీనివాస్ ఒక రైస్ మిల్లు భాగవతమే కాదు, ఇటు తమ భూములను కూడా ఆక్యుపై చేసి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అసలు శ్రీనివాస్ తోటి మీకు ఎటువంటి ఇబ్బంది కలిగింది, ఏంటి పరిస్థితి? కార్డు బియ్యం పోస్తాడని మేము పోతే ఒకటే రోజు పోస్తాడు, తెల్లారి పోతే బియ్యం లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటాడు. ఎందుకు ఇప్పుడు 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే నెలాఖరు వరకు పోయాల్సి ఉంటది. ఒకటే రోజు పోస్తాడు. అందరు పేదోళ్ళు ఉంటారు కదా, సన్న బియ్యం వస్తానే అని తింటామని అందరు పోతారు. అయినా పోయాడు, అమ్ముకుంటాడు బయట అమ్ముకుంటాడు. మాకు కూడా భూమి అమ్మినా మాకు డబ్బులు ఇచ్చేది ఉన్నాడు, ఇస్తలేడు. ఇంటికి మా డబ్బులకు అని పోతే మా ఆయనను కొట్టిపిచ్చిండు, జైలుకు పంపించిండు, శిక్ష పడ్డది. ఆయనతో మా భూములు అన్నీ అమ్ముకున్నాం. మేము అమ్ముకొని వచ్చి మంచిర్యాలనే బతుకుతున్నాం. మాకు న్యాయం అయినా కూడా బతకనిస్తలేడు. ఇప్పుడు జైపూర్ వచ్చినా కానీ ఎప్పుడు ఏమవుతుంది అన్న బాధలో మేము ఉంటున్నాం. ఎప్పుడు నిమిషానికి ఒకసారి ఫోన్ చేసుకుంటా ఎక్కడ ఉన్నావు అని మేము ఆ బాధలో మేము ఉంటున్నాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము దాదాపు ఇటు కేవలం మీరు ఒక్కరు కాదు, చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. బాగా పేదలు ఉంటారు కదా సార్, ఎవరికి ఏం లేకుండా మొత్తం వాడే అమ్ముకుంటాడు, అమ్ముకొని తింటాడు మొత్తం. మరి మీ గ్రామస్తులు అడిగారా? ఇటు భయపడతారు, అందరూ భయపడతారు, డబ్బు ఉన్నదని భయపడతారు అందరు. అధికారులు చెప్పలేదా మరి మాకు ఒకటే రోజు టోకెన్ ఒకటే రోజు చెప్పిన అధికారులు ఎవరు పట్టించుకుంటారు, చెప్పితే ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు. మా కుటుంబం మా ఫ్యామిలీకి మొత్తం వానితో ప్రాణభయం ఉన్నది. మాకు న్యాయం చేయాలని కోరుతాను. వైపు ఈ కేవలం DCMS సెంటర్కు సంబంధించే కోట్లలో అక్రమాలు అయితే జరిగాయి. రైతులు అయితే పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. అధికారుల పాత్ర కూడా ఇందులో ఉంది. జిల్లా స్థాయి అధికారుల పాత్ర ఉన్నట్టయితే ఆరోపణలు వస్తున్నాయి, కానీ కింది స్థాయి అధికారులను అయితే ప్రస్తుతానికైతే అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. దీనిపైన పూర్తి స్థాయి ఎటువంటి విచారణ జరగాలని చూస్తూ ఉన్నారు. ఓవైపు మంత్రి ఇలాకా ఇది. సో మంత్రి కనుక చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నారా పూర్తి స్థాయిలో విచారణకు? ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం రేపుతున్నటువంటి ఈ యొక్క మిల్లర్ల మాఫియా అనేది అది పెట్టరేగిపోతున్నది. అదేవిధంగా ఈనాడు జైపూర్ మండలంలో కూడా నర్సింగాపూర్ DCMSలో జరిగిన అవినీతి ఒకటి భాగం. ఈ అవినీతి అనేది అధికారుల అండదండలతోటి అధికార యంత్రాంగ ప్రోత్సాహంతో జరిగింది తప్ప సతాగా అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ అధికార యంత్రాంగం ముద్దు నిద్ర ఇవ్వట్లేదు. ఇప్పటికీ అధికారులపై చర్య తీసుకోకుండా, అధికార యంత్రాంగానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నేరం చేసిన వ్యక్తిని బెయిల్పై విడుదల చేసి చేతు దులుపుకున్నారు తప్ప ఇక్కడ నష్టపోయిన రైతులకైతే ఎటువంటి న్యాయం కానీ సమాచారం ఇచ్చిన వాళ్ళకని ఎటువంటి పూర్తిగా భరోసా కానీ కల్పించడం అనేది జరుగుతలేదు. మినిస్టర్ గారు ఇటు విషయాలు అవినీతి పరంగా జరిగే ఏ విషయం మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అధికారులకు కూడా మామూలుగా చాలా ఖచ్చితంగా కళ్ళకండిగా చెప్పారు. ఇసుక మాఫియా కానీ రైస్ మిల్ మాఫియా కానీ ఎటువంటి మాఫియాలు నా ఇలాకాలో జరగద్దని కళ్ళకండిగా అధికారులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కింది స్థాయి అధికారులు ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా అవినీతి అక్రమాలకు పాల్పడే వారికి అండదండలుగా ఉంటూ వారిని ప్రోత్సహించారు తప్ప పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకైతే ఎవరైతే న్యాయం చేయట్లేరు. కాబట్టి మా అందరి యొక్క ఆలోచన ఏంటంటే ఈ యొక్క జరిగిన వ్యవహారాన్ని పూర్తిగా సమగ్ర విచారణ జరిపించి అందరికీ న్యాయం చేసే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. దాదాపు చూడొచ్చు, ఇటు రైతుల వద్ద నుంచి కానీ గ్రామస్తుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. కేవలం ఇది ఒక శ్రీనివాస్ చేసినటువంటి మోసమే కాదు, దాదాపుగా ఇటువంటి చెన్నూరు నియోజకవర్గంలో కూడా మరికొన్ని రైస్ మిల్లుల్లో ఇదే తతంగం జరిగింది. పూర్తిగా DCMS సెంటర్ నిర్వాహకులతో పాటు అగ్రికల్చర్ శాఖ అధికారులు కూడా వారికి మిల్లర్లకి సపోర్ట్ ఇవ్వడంతో పక్క రాష్ట్రం నుంచి కూడా తక్కువ మొత్తానికి వడ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చి DCMS సెంటర్ నుంచి రసీదులు తీసుకొని అక్కడి నుంచి ఎటువంటి ధాన్యం తరలింపు లేకున్నా కూడా ధాన్యాన్ని తరలించినట్టు దొంగ బిల్లులు కూడా సృష్టించి ఇటు మిల్లులకు సరఫరా చేసినట్టుగా బిల్లులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఇటు చెన్నూరు నియోజకవర్గంలోని సుందరషార్లో కూడా 2 లారీలను అయితే మహారాష్ట్ర నుంచి తీసుకురాగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు పట్టుకున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం అవి స్థానిక రైతులే అంటూ కూడా బుకాయించి వాటిని రైస్ మిల్లులకు పంపించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటువంటి తతంగంలో కేవలం ఒక శ్రీనివాస్కు సంబంధించినటువంటి రైస్ మిల్లే కాదు, మరికొన్ని రైస్ మిల్లో కూడా ఇదే భాగవతం జరుగుతుంది. పూర్తి స్థాయిలో విచారణ కూడా జరపాలంటూ ఇటు రైతులు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇది మంత్రి ఇలాకా, మంత్రి ఒకవైపు ఎటువంటి అక్రమాలకు పాల్పడద్దంటూ ఇటు అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా అధికారులు మాత్రం తమ వైఖరిని అయితే వీడడం లేదు.
వారిచ్చే డబ్బులకు కకృతి పడుతూ రైతులను నిండా ముంచుతున్నారంటూ రైతులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా సమగ్ర విచారణ చేసి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలంటూ రైతులైతే కోరుతా ఉన్నారు. నర్సింగపూర్లో కేవలం రైస్ మిల్లు తోటే కాదు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి పొలాలను కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు శ్రీనివాస్ పై అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. మనతో పాటు భూమిని తన సొంత పట్టా భూమిని కూడా సీల్డ్ పట్టాగా చేసినట్టుగానైతే ఒక రైతు అయితే చెప్తా ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం కూడా విందాం. సార్ చెప్పండి, స్థానికంగా అసలు మీ గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, రైతులు ఎంతమంది పంటలు సాగు చేస్తూ ఉంటారు, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? మా ల్యాండ్ 25 గుంటల భూమికి కేవలం 9 గుంటల భూమినే డిఎస్ పెండింగ్ పెట్టిండు. తాటిపల్లి శ్రీనివాసరావు వేరే వాళ్లకు మా దగ్గర డబ్బులు తీసుకొని పట్టా చేసిండు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అతనికే మద్దతు పలుకుతుండు. నా ల్యాండ్ మాత్రం మాత్రం చేస్తలేరు. తాటిపల్లి శ్రీనివాసు అనే వ్యక్తి మా ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద పట్టా చేసిండు. మరి అడగలేదా మీరు రెవెన్యూ అధికారులను, ఎంఆర్ఓని ఇట్లా కానీ ఆర్డీఓని కానీ కలెక్టర్ కానీ అడగలేదా? వారిని ఆశ్రయిస్తే ఏమన్నారు? పోయినాం, పోతే కంప్లైంట్ చేయమన్నారు. ఎస్ఐ కూడా పెట్టినాము, జైపూర్ స్టేషన్లో కంప్లైంట్ చేయమన్నాము. ఎంఆర్ఓను ఎస్ఐ గారు వచ్చి చూసి ఇది పేపర్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని పోతే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ అని అంటే మేము కొనుక్కున్నాం సార్ ఇది అని చెప్పేసి అని అంటే సరే ఇది పెట్టుకొని మేము చేస్తానని అంటున్నారు. మీ సేవల అప్లికేషన్ ఒక 4-5 సార్లు పెట్టేసినాము. పెట్టినాక కూడా ఎవరు చేస్తలేరు. అతనికి సీనికే మద్దతు పలుకుతున్నారు అధికారులు అందరూ. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? మా ల్యాండ్ మాకు చేసియండి అని చెప్తున్నాం అధికారుల దగ్గర. ఆయన చేస్తామంటున్నారు, చేస్తలేరు. అంటే గతంలో ఎవరి పేరు మీద ఉండే? మీ నాన్న పేరు మీద ఉండనా లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నది? మా నాన్న పేరు. ఇతరుల పేరుకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినారు మరి మీరు అడగలేదా? అడిగినాం, అడిగితే మీకు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాం. మేము కొనుక్కుంటే వచ్చినాం అని చెప్పేస్తే వాళ్ళు వింటలేరు అధికారులు. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కూడా నువ్వు పేపర్ పట్టుకరా అని చెప్తే తాటిపల్లి శ్రీనివాస్ అప్పుడు మాకు కొనిచ్చిండు భూమి. అప్పుడు కొని ఆయనే పేపర్ రాసిండు. ఇప్పుడు తీరా మేము అడిగితే ఏమంటాడు, నువ్వు దిక్కున్న కాడ చెప్పుకోపోమని అంటుండ్రు. ఎన్ని గుంటల భూమి ఆక్యుపై చేసిరు ఇది వేరే వాళ్ళ పేరు పట్టా? 3 గుంటలు చేసిండు. మిగతాది డిఎస్ పెండింగ్ పెట్టిండ్రు. మొత్తం కబ్జానే చేసిండు. అది భూమే లేదు, మా రికార్డే లేకుండా చేసిండు. కొత్తపల్లి రాముల పేరు మీద డిఎస్ పెండింగ్ 9 గుంటలనే చూపుతుంది. 2020లో కబ్జా చేసిండు. ఎప్పటి వరకు మీ నాన్న పేరు మీద భూమి ఉండే, ఎప్పటి నుంచి రికార్డులో లేదు? మరి అధికారులను అడిగితే ఏమంటాం? అధికారం 90 నుంచి మీ కొత్తపల్లి రాముల పేరు మీదనే ఉన్నది. ఇది 2020లోనే మారింది. ఎట్లా మారిందో మాకు కూడా తెలియదని అంటారు మేము పోయి అడిగితే. ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ మీరు ఏం కోరుతా ఉన్నారు? మా ల్యాండ్ మాకు పట్టా చేసేయమని చెప్పేసి కోరుతున్నాం. దాదాపు చూడొచ్చు, ఇటు రైతులే కాదు శ్రీనివాస్ బాధితులు, ఇటు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నాడు, వారు కూడా ఉన్నారు. తమ పేర్ల పైన తమ నాన్న పేరు పైన ఉన్నటువంటి పట్టా భూములను కూడా ఇతర పేరుల పైన బినామీల పేరు మీద కూడా పట్టాలు చేస్తూ ఉన్నారు. నర్సింగపూర్లో తమకున్నటువంటి 25 గుంటల భూమిని కూడా ఇతరుల పేరు మీద కూడా పట్టాలు చేశారు. అధికారులను అడుగుతూ ఉంటే మాత్రం మీరు ఎవరి దగ్గర ఉన్నారో వారి దగ్గర కొన్నటువంటి పత్రం తీసుకురావాలని చెప్తున్నారు. కానీ తమ పేరు పైన ఉన్నటువంటి భూమిని ఇతరులకు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది అని అడిగితే మాత్రం వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానాలు అయితే లేవు. శ్రీనివాస్ కేవలం మిల్లుల పేరుతోటి ధాన్యం దందానే కాదు, ఈ రకంగా భూదందాలు కూడా చేస్తున్నాడు. రైతులతో పాటు రైతులకు సంబంధించిన భూములను కబ్జాలు చేస్తున్నాడంటూ నర్సింగపూర్ గ్రామస్తులు అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 1,39,00,000 ఫ్రాడ్ జరగడంతో అయితే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నర్సింగాపూర్ DCMS సెంటర్కు సంబంధించి DCMS సెంటర్ నిర్వాహకుడిగా తాటిపల్లి శ్రీనివాస్ ఉండడం, ఆయనకు సంబంధించిన సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్కి నర్సింగపూర్ సెంటర్ నుంచి కూడా పూర్తిగా ధాన్యాన్ని తన రైస్ మిల్లుకి తరలించుకొని కూడా పూర్తిగా CMR రైస్లో కూడా భారీగా అవకతవకలకు పాల్పడంతో అయితే ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఇప్పటికే దాదాపుగా ఈ ఘటనకు సంబంధించి కూడా
ఇటు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులతో పాటు అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు, తాటిపల్లి శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. అసలు ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది, ఈ తతంగాన్నంతా ఏ రకంగా గుర్తించారో మనము మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉన్నారు శ్రీకళ, మన అడిగి తెలుసు. మేడం చెప్పండి, వాస్తవానికి అసలు ఈ తతంగం అంతా ఏ రకంగా జరిగింది, మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా, ఏ రకంగా ఇది బయటకు వచ్చింది? మాకెవరు కంప్లైంట్ చేయలేదండి. టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళింది DCMS నర్సింగాపూర్ సెంటర్ మీద. సో ఆ సెంటర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, ప్యాడీ కొనుగోలు ఏ మిల్లుకి ఎంత వెళ్ళింది అనే దానిపైన వాళ్ళు విచారణ చేపట్టారు. ఆ విచారణలో సుముఖాగ్రోకి సంబంధించిన మిల్లు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన గుర్తించి దానికి ఏ రైతులది ఎంత క్వాంటిటీ వెళ్ళింది అనేది ఐడెంటిఫై చేసి దాదాపుగా 1,39,00,000 వాళ్ళ PPC సెంటర్ DCMS నర్సింగాపూర్ నుండి సుముఖాగ్రోకి వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద ట్రాన్సాక్షన్ చేయడం అనేది ఎంక్వైరీలో తేలింది. సో దానికి అనుగుణంగా మాకు కమిషనర్ గారి దగ్గర నుండి ఆర్డర్స్ రావడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా మేము జైపూర్ PHCలో కేసు ఫైల్ చేశామండి. అంటే గత ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలోని సుందరశాల కానీ, దుగ్నపల్లి కానీ, ఇటు నర్సింగాపూర్, జైపూర్లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి కూడా రైస్ మిల్లర్లు తక్కువ మొత్తంకి ధాన్యంని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. వాళ్ళే పూర్తి స్థాయిలో DCMS సెంటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా యూజ్ చేసి లాగిన్ అయ్యారు. అధిక మొత్తంలో ఇక్కడ రేటు ఉండడంతో కూడా తక్కువ మొత్తంలో మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ రైతుల పేరు మీద కొనుగోలు చేసినట్టుగా గతంలోనే ఆరోపణలు వచ్చాయి. పూర్తిగా గతంలోనైతే మీరు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు అటువంటి ఆరోపణలు లేవు, స్థానికంగా ఉన్న రైతులే అని చెప్పారు ధాన్యం. కానీ ఇప్పుడు విజిలెన్స్ విచారణలో మాత్రం పూర్తిగా అదే రూఢి అయింది, బయట నుంచి తీసుకొచ్చారనేసి. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ యూజర్ ఐడి లాగిన్స్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిస్యూజ్ చేశారనేది కూడా ఎంక్వైరీలో తేలిందండి. సో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. తమరు అన్నట్లు కూడా ఈ సుందర్శాల చెక్ పోస్ట్నే ఇంకా కట్టుదిట్టంగా చేశాము. లాస్ట్ సీజన్లో ఏవైతే వచ్చినాయని అని అంటున్నారో దానికి సంబంధించిన రైతులు వాంగ్మూలం ఇచ్చారు అది మాదే అని. సో దానికి అనుగుణంగా అది ఇక్కడ పండిందనే నిర్ధారణ చేసుకున్నాం. కానీ ఈ సీజన్కి మాత్రం ఖచ్చితంగా సుందరశాల చెక్ పోస్ట్ని ఇంకా పటిష్టంగా చేసి వెహికల్స్ అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాదాపు ఇటు సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి నర్సింగాపూర్ కానీ ఇతర ప్యాడీ సెంటర్ల నుంచి కూడా అసలు ఎన్ని ఎకరాల్లో సాగినటువంటి ఎన్ని క్వింటాల ధాన్యాన్ని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీకి తరలించినట్టు మీరు గుర్తించారు? దాదాపు 623 క్వింటాల్స్ నర్సింగాపూర్ నుండి సుముఖ్కి వెళ్ళిందని నిర్ధారించాం. ఇప్పుడు ఫర్దర్గా ఈ రైస్ మిల్ యజమాని పైన కానీ లేదనుకుంటే DCMS సెంటర్ నిర్వాహకుడు రెండు కూడా అతనే ఉన్నాడు శ్రీనివాస్, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ ఎంక్వైరీలో ఉన్న దాదాపు 13 మందిపై క్రిమినల్ కేసు మనం జైపూర్లో ఫైల్ చేశామండి. 13 మంది ఇంక్లూడింగ్ మిల్లర్, PPC సెంటర్ ఇన్ఛార్జ్, అగ్రికల్చర్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, రైతులు ఎవరైతే ఈ ఫేక్ ట్రాన్సాక్షన్స్కి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. దాదాపు ఇటు శ్రీనివాసపై మరొక ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానికంగా నర్సింగాపూర్లో డీలర్ షాప్ అయితే రేషన్ డీలర్ షాప్ రన్ చేస్తూ ఉన్నారు. రేషన్కు సంబంధించి కూడా, బియ్యం సంబంధించి కూడా కేవలం సివిల్ సప్లై అధికారుల నుంచి రేషన్ వెళ్ళిన తర్వాత మాత్రం ఒకే రోజు మాత్రం రేషన్ పోస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఇటు రేషన్ లబ్ధిదారులకు ఎవరికి కూడా రేషన్ అయితే సప్లై చేయడు. వాటన్నిటిని కూడా మహారాష్ట్రకు తరలిస్తున్నారంటూ గ్రామస్తులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పటికే అతని ఇంట్లో కూడా 100 క్వింటాల ధాన్యం ఇటు రేషన్ బియ్యం ఉన్నట్టుగా కూడా గ్రామస్తులు ఆరోపణలు చేస్తారు. మీరు అన్నాక ఈ బియ్యం సరఫరా అనే దాని మీద అయితే మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు చూస్తారండి. ఎక్కడ కూడా కంప్లైంట్ అయితే మాకు రాలేదు. రీసెంట్గా ఆయనకి ఎఫ్ఈ షాప్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన స్టాక్ ఏదైతే ఉందో ఈ మంత్కి సంబంధించి అది పంపించడం జరిగింది. ఆ షాప్ని మండల తహసీల్దార్ ఆఫీస్ గారు వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. గత ఖరీఫ్ సీజన్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నేరుగా రైస్ మిల్లర్లకైతే ధాన్యాన్ని అయితే అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లు ఏమో ఆ DCMS సెంటర్ల నుంచి కూడా DCMS సెంటర్లలో రైతులు ఇక్కడ DCMS సెంటర్లో అమ్మినట్టు తమ రైస్ మిల్లులకి ట్రాన్స్పోర్ట్ అయినట్టు కూడా కొన్ని రసీదులు కూడా సృష్టించారు. అటువంటి రైస్ మిల్లులపై ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? మా ఇంకా అధికారుల దృష్టికి అయితే అలాంటి కంప్లైంట్స్ ఇంకా రాలేదు. ఇలా వస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నామో
ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. దాదాపు ఇటు సిఎంఆర్ రైస్కు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కోట్ల రూపాయలు అయితే రైస్ మిల్లుల నుంచి పెండింగ్ ఉన్నాయి. గత ఏడాది కూడా 22 రైస్ మిల్లుల దగ్గర నుంచి కూడా బకాయిలు రావాల్సి ఉంది. వాటి ఇటు పూర్తి స్థాయిలో రికవరీ ఎంతవరకు వచ్చింది, ఎంతమందిపై కేసులు ఫైల్ చేశారు, ఏ రకంగా ఉంది మేడం? దాదాపు మంచిర్యాల జిల్లాలో 22 మిల్లులపై క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది. వాటితో పాటు ఆర్ఆర్ యాక్ట్ కూడా మేము ఇనిషియేట్ చేశాము త్రూ కలెక్టర్ గారి ద్వారా. దానికి సంబంధించిన ల్యాండ్ వివరాలు కానీ వాళ్ళ మూవేబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మేము ప్రతి తహసీల్దార్ దగ్గర నుండి తీసుకొని వాటిని సర్క్యులేట్ అయితే చేస్తున్నాము ఫర్దర్ యాక్షన్ కోసం. రైస్ మిల్లులతోటి అధికారులు కుమ్మక్క అవుతున్నారు. పూర్తిగా అదైతే తేటతెల్లమైంది. ఇటువంటి అధికారులపై శాఖాపరమైన చర్య ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఈ సీజన్కు, రబీ సీజన్కు సంబంధించి అటువంటి అవకతవకలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకవేళ అధికారులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయండి. తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటి మీద కూడా దృష్టి సారిస్తాం. చూడొచ్చు, ఇటు అధికారుల వద్ద నుంచి ఒకటే వినిపిస్తోంది. ఇటు శ్రీనివాస్ DCMS సెంటర్ నిర్వాహకుడిగా ఉండడం, రైస్ మిల్లుకు సంబంధించి కూడా ఓనర్గా ఉండడంతో ఇటువంటి పూర్తిస్థాయి అవకతవకలు అయితే జరిగాయి. విజిలెన్స్ విచారణలో తేలినటువంటి నిజాల ఆధారంగానైతే ఫర్దర్ ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా రైస్ మిల్లులను అయితే బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సిఎంఆర్ ధాన్యానికి సంబంధించినటువంటి రైస్ మిల్లులు చేస్తున్నటువంటి దందాలకు కూడా ఖచ్చితంగా వారికి కూడా చెక్ పెడతాం. రబీ సీజన్లో ఇటువంటి ఘటనలు జరగకుండానైతే పూర్తి స్థాయి భద్రత కూడా తీసుకుంటాం. ఎవరైతే రైస్ మిల్లులకి అండగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటూ వారైతే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం రామారావుపేటలో ఉన్న సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్దనైతే ఉన్నాం. అయితే ఈ రైస్ మిల్లుకు సంబంధించి నర్సింగాపూర్ సెంటర్లో ఉన్నటువంటి DCMS కేంద్రం నుంచి అక్కడ రైతుల పేరు మీద కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని సుముఖ ఆగ్రో ఇండస్ట్రీకు తరలించినట్టుగానైతే ఇటు అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను అయితే తేలింది. అయితే పూర్తిగా ఇటు నర్సింగాపూర్ గ్రామానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి కాకుండా మహారాష్ట్రలో తక్కువ మొత్తానికి ఇటు వడ్లనైతే కొనుగోలు చేశారు. వాటిని ఏదైతే నర్సింగాపూర్ DCMS సెంటర్లో కొన్నట్టుగా రిసిప్ట్లు కూడా తయారు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే DCMS సెంటర్కు సంబంధించినటువంటి లాగిన్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ను కూడా ఇటు తాటిపల్లి శ్రీనివాస్ DCMS సెంటర్ వద్ద నుంచి తీసుకొని పూర్తిగా ఆయననే ఇటు ఎన్ని ట్రిప్పులు వచ్చాయి, ఎక్కడికి తరలిస్తున్నాం అనేది కూడా పూర్తిగా యూజర్ ఐడి పాస్వర్డ్లను కూడా అతనే ఉపయోగించినట్టుగా అయితే ఇటు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ కీలకంగా ఈ బియ్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రధాన పాత్ర దాంట్లో మాత్రం శ్రీనివాసుదే ప్రధాన పాత్ర అంటూ కూడా అధికారులు అయితే తేల్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు అయితే చేశారు. ఇప్పటికే ఈ బియ్యం దందాకు సంబంధించి 1.5 కోటి అక్రమ దందాలో ఇటు DCMS సెంటర్ల అధికారులతో పాటు అగ్రికల్చర్ అధికారులతో తోటి ఇటు ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులపైన కూడా దాదాపుగా 13 మంది పైననైతే ప్రస్తుతానికైతే పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు నర్సింగాపూర్కు సంబంధించి 734 ఎకరాల్లో పంటలు పండించారు. 6,332 క్వింటాల ధాన్యాన్ని సేకరించినట్టుగానైతే రికార్డులు అయితే చూపెడుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి మనకు ఒకటే డిమాండ్ వినిపించింది. స్థానికంగా ఉన్న రైతుల నుంచి DCMS సెంటర్ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి తాము ఇక్కడ కొన్నట్టుగా నకిలీ రైతుల పేరు మీద కూడా పూర్తిగా ఈ దందా సాగినట్టుగానైతే వారైతే చెప్తున్నారు. అయితే ఈ దందాలో కీలకంగా శ్రీనివాస్ అయితే వ్యవహరించాడు. మరోవైపు DCMS సెంటర్ నుంచి కూడా సుముఖ ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించి ఇటు DCMS సెంటర్ నుంచి లారీలలో ఇక్కడికి లోడ్లు పంపినట్టుగా దొంగ బిల్లులు కూడా సృష్టించారు. కేవలం ఒక శ్రీనివాసే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రైస్ మిల్లుల దంద కూడా పూర్తిగా ఇదే తంతులో కొనసాగుతుందంటూ రైతు సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్తూ ఉంటే మాత్రం అక్కడ సకాలంలో కొనుగోలు చేయకపోవడం, వర్షాలు పడుతూ ఉండడంతో తక్కువ రేట్లకి
ఇటు రైతులందరూ కూడా మిల్లర్లకి ధాన్యాన్ని అమ్ముకోవడంతో కూడా అదే రైతుల పేరు మీద డైరెక్ట్గా నేరుగా రైస్ మిల్లుల్లో రైతులు అమ్మిన ధాన్యానికి కూడా DCMS సెంటర్ నుంచి ఇటు లోడ్ల ద్వారా తమకు వచ్చినట్టుగా దొంగ బిల్లులు DCMS సెంటర్ నిర్వాహకులతోటి సృష్టించుకుంటున్నారు. అనంతరం ఆ బిల్లులను కూడా రైతుల పేరు మీద వేస్తూ రైతులకి డబ్బులు అందిన తర్వాత వారి నేరుగా వారి ఖాతాల నుంచి కూడా ఆ డబ్బులని ఇటు రైస్ మిల్లు యజమానుల ఖాతాలోకి అయితే మళ్లించుకుంటున్నారు అంటూ ఆరోపణలు గతంలో వినిపించాయి. కానీ అవన్నీ కూడా కేవలం ఆరోపణలు కాదు, పూర్తి స్థాయిలో నిజాలు అంటూ కూడా విజిలెన్స్ అధికారుల విచారణలో అయితే తేలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు DCMS సెంటర్ వరిధాన్యం కొనుగోలు దాంట్లో అక్రమాలకు ఇటు రైస్ మిల్లలు పాల్పడుతూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వానికి అందించాల్సినటువంటి CMR బియ్యాల్లో కూడా భారీగా అవకతవకలకైతే పాల్పడుతున్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో రైస్ మిల్లులపై కేసులు అయితే నమోదయ్యాయి. వారి వద్ద నుంచి ఒక్కో రైస్ మిల్లు నుంచి 10 కోట్లకు పైగా కూడా అమౌంట్లు అయితే CMR బియ్యం కింద ప్రభుత్వానికి అయితే రావాల్సి ఉంది. కానీ గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి కానీ గత రబీ సీజన్కు సంబంధించి కూడా CMRలోనూ అయితే అక్రమాలు అయితే జరిగాయి. కానీ వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రైస్ మిల్లులో యజమానులపై కేసులు ఫైల్ చేశారు. కేసులు అయితే కొనసాగుతున్నాయి తప్ప CMR సంబంధించినటువంటి కోట్ల రూపాయల దందాకు సంబంధించినటువంటి అమౌంట్లను రికవరీ చేయడంలో మాత్రం అధికారులు అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతు సంఘాలు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క రైస్ మిల్లులో కూడా ఇదే భాగవతం ఉంది. ఓవైపు వాళ్ళు తక్కువ మొత్తంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాటిని CMR కింద చూపెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ దందాలో కేవలం కింది స్థాయి ఇటు సివిల్ సప్లై అధికారులే కాదు, జిల్లా స్థాయి అధికారులు కూడా పాత్ర ఉంది. వారి పాత్ర ఉంది కాబట్టి రైస్ మిల్లుల ఆగడాలు ఈ రకంగా కొనసాగుతున్నాయంటూ రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి బియ్యం కొనుగోలు దందానైతే ఒక కలకలం అయితే రేపింది. మరి పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేస్తారా, మిగతా రైస్ మిల్లులపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు చేస్తున్న దందాపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్తాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.